ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకుని సాక్ష్యం ఇస్తున్నాడు. ఎందుకు ఆయన హెచ్చవలసినటువంటి వాడై ఉన్నాడు, మనం తగ్గవలసినటువంటి వాడై ఉన్నాడు అంటే ఆయన దేవుని కుమారుడు. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారందరూ కూడా దేవుని కుమారులుగా పిలువబడతారు. కాబట్టి ఆయన దేవుని కుమారుడు అనేటువంటి ఆ ఉన్నతమైనటువంటి రుజువుని ఎరిగినటువంటి వాడుగా సాక్ష్యం ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. యేసుక్రీస్తు దేవుని కుమారుడని నువ్వు గుర్తిస్తే ఆయన్ని హెచ్చించేటటువంటి ప్రయత్నం చేయి. నీ ఆత్మ సంబంధమైన జీవితంలో ప్రతి విషయంలోనూ ఆయనకు లోబడేటువంటి ప్రయత్నం చేయి. తద్వారా దేవుని నామాన్ని మహింపరచబడుతుంది. క్రీస్తుని గౌరవించకుండా, క్రీస్తుని సన్మానించకుండా నేను దేవుణ్ణి ఆరాధిస్తున్నాను, దేవుణ్ణి గణపరుస్తున్నాను, దేవునికి మహిమను ఆరోపిస్తున్నాను అంటే అది అజ్ఞానులు చేసేటటువంటి పని. మాట చేత కానీ క్రియ చేత కానీ మనం ఏం చేసినా సరే అది క్రీస్తు వారి ద్వారా దేవుడికి తెలియజేయాలి. అప్పుడే దేవుని నామం మహింపరచబడుతుంది. వితౌట్ జీసస్ నువ్వు ఏం చేసినా సరే ఏమీ లేదు. కాబట్టి విషయాన్ని గుర్తించి ఆయన హెచ్చవలసినటువంటి వాడై ఉన్నాడు, మనం తగ్గవలసినటువంటి వారమైన మన ఆత్మ సంబంధమైన